పరిశుద్ధ లేఖనంలో నుండి पवित्र लेख भाग से వాక్య భాగాన్ని చదువుకుందాం. एक वचन की भाग को हम अध्ययन करेंगे। దానియేలు రాసిన గ్రంథం दानियल की ग्रंथ 6వ అధ్యాయము 6 अध्याय 28వ వచనాన్ని చదువుకుందాం. उसका 28 पद को हम पढ़ेंगे। ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమునందును పారాసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమునందును వర్ధిల్లెను. यहाँ इस प्रकार से लिखा है कि और दानियल धारा और कुस्त्र फारसी दोनों के राज्य के दिनों में भाग्यवंत रहा। ఈ వాక్యపు వెలుగులో మనం చూచినట్లయితే इस वचन की उजियाले में यदि हम ध्यान देते हैं तो ఈ దానియేలు గారు దేవుని యొక్క భక్తుడు. दानियल जी परमेश्वर की भक्त बने हुए थे। దానియేలు జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నారు. दानियल के जीवन में परमेश्वर कितने ही अचंभित काम किए हुए थे। దర్యావేషు అనే రాజు ప్రభుత్వ కాలంలో दर्यावेश की राज की कार्यकाल में పారాసికుడగు కోరేషు కాలమునందు फारसी कोरेशी की जो कार्यकाल में అతని ప్రభుత్వ కాలములో उनकी प्रभुत्व के कार्यकाल में ఈ దానియేలు గారు వర్ధిల్లుతూ ఉన్నారంట. ये जो दानियल वहाँ वृद्धि पा रहा था, దినదినము వర్ధిల్లుతూ ఉన్నాడు. दिन ब दिन वहाँ वृद्धि पा रहा था। కాబట్టి మనము ఆయా కాలములను బట్టి इसलिए हम उन काल के समय से ఆయా కాలములలో ఆయా ప్రభుత్వాలలో దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. उन काल में उनकी राज्य की जगह में हमें परमेश्वर यहाँ खड़ा किया है। ఇప్పుడు గత కాలములో మనం గమనించినట్లయితే पिछले दिनों में यदि हम ध्यान देते हैं तो ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. कितने ही राज्य आगे और गए चला गए, ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేస్తూ ఉన్నాయి. कितने प्रभुता हम पे प्रभुता किए हैं। ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. यहाँ प्रभुताएं आते हैं और चला जाते हैं, కానీ దేవుని బిడ్డలు परंतु परमेश्वर के जो बच्चे हैं మొదటి నుంచి కూడా पहले से भी అన్ని కాలాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రాజకీయ నాయకుడు అధికారులు ఉన్నప్పటికీ हर समय में किसी की राज क्यों ना बने, हर समय में भी అది క్రైస్తవానికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా वो मसीहा को यहाँ आसान से रहे या न रहे, అన్ని ప్రభుత్వ కాలముల యందును हर कार्यकाल में भी మన తరములో हमारी जो पीढ़ी में మన ప్రభుత్వ కాలములో हमारे जी प्रभुता के जो समय में దేవుని యొక్క సన్నిధిలో మనం వర్ధిల్లాలి. परमेश्वर के सम्मुख में हम वृद्धि पाते जाना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఏ కాలమైనా ఏ పరిస్థితి అయినా चाहे किसी समय हो, किसी स्थिति की क्यों ना हो, మనం దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుతూ ఉండాలి. परमेश्वर के सम्मुख में हम वृद्धि पाते हुए रहना है। కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నిటిని మనం ఎదిరించి ऐसे स्थितियों की हम सामना करते हुए దేవుని యొక్క రాజ్యంలో మనం చేరాలనేది దేవుని యొక్క ఉద్దేశం. परमेश्वर की राज में जाना ही परमेश्वर का योजना बनी हुई है। అందుకనే చూడండి దానియేలును దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. इसलिए दानियल जी को परमेश्वर हमारे सामने खड़ा किया है। అతని పరిస్థితిని మనం గమనించాలి. यदि उनकी स्थितियों को हम ध्यान देते हैं మన तो పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ దానియేలు వారి జీవితంలో గమనించినట్లయితే यदि हमारे जो बुजुर्ग अब्राहम, इसहाक और यहाँ दानियल जी को हम ध्यान देते हैं तो చూడండి ప్రభుత్వ కాలములో యందు వర్ధిల్లుతూ ఉన్నాడు. यहाँ उनके कार्यकाल में वृद्धि पाते थे। అధికారులు రాజకీయాల మధ్యలో చూడండి దేవుని యొక్క బిడ్డలు వర్ధిల్లుతూ ఉండాలి. राजनेताओं की उस स्थितियों में यहाँ वृद्धि पाते हुए रहना है। ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న యొక్క కార్యక్రమము. ये जो विषय कई सालों से चलता हुआ आते रहा है। వీళ్ళు వర్ధిల్లుతూ ఉన్నారని ये लोग यहाँ वृद्धि पाते हैं कर ఆయా ప్రభుత్వ కాలములు రాజకీయ అధికారులు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ उनके कार्यकाल के समय में चाहे कितना अड़चने क्यों ना आए, కానీ దేవుని యొక్క ఆశీర్వాదము నిరంతరం నిలుస్తుంది. आमीन। हर एक परमेश्वर की आशीष हमेशा वहाँ रुका रहती है। మీరని కాదు, आज की जैसा नहीं, అంతకుముందు తరము उसकी पहली वाली पीढ़ी, మీ తాత ముత్తాతలు, మీ ముత్తాతల తరములో కూడా आपके दादा परदादा, उनके समय से भी అన్ని కాలాలలో हर एक समय में भी దేవుని యొక్క ఆశీర్వాదము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటుంది. परमेश्वर की आशीष कल, आज और आने वाले कल एक समान रहती है। మనం దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుతూ ఉండాలి. हम परमेश्वर के सम्मुख में यहाँ आशीषें और वृद्धि पाते हुए रहना है। మనము ఆశీర్వాదకరంగా మార్చబడుతూ వెళుతూ ఉండాలి. हम
आशीषदायक सब बदलते हुए चलते ही जाना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఈ అభివృద్ధి ఈ వృద్ధి ఆగిపోదు. ये जो वृद्धि और आशीष कभी नहीं रुकती है। ఒకవేళ నీ జీవితంలో ఆగిపోయిందంటే అది నీ పొరపాటు, यदि आपके जीवन में वो रुक जाती है तो ये आपकी दोष है, సంఘ పొరపాటు, यह कलीसिया की दोष है। వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్న యొక్క పొరపాట్లు. यह व्यक्तिगत रीति से आप करने वाली गलतियां। కాబట్టి ఈ దినాన అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క సన్నిధిలో ప్రభుత్వ కాలముల యందు వర్ధిల్లుతూ ఉండాలి. हर एक समय में हर एक स्थिति में भी यहाँ राजनेताओं के समय में भी यहाँ वृद्धि पाते हुए रहना है। ఎలా వర్ధిల్లుతాము? किस तरह से हम वृद्धि पाते हैं? దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే परमेश्वर की वचन में यदि थोड़े से विषयों को हम ध्यान देते हैं तो ఈ వాక్యానికి దేవుని యొక్క వాక్యమే జవాబు చెప్తుంది. ये जो वचन को ही परमेश्वर का वचन ही सीधा जवाब मिलती है। యోబుకు రాసిన గ్రంథంలో మనం గమనించినట్లయితే अय्यूब की ग्रंथ में यदि हम ध्यान देते हैं నువ్వు तो పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల आप पवित्र होकर यहाँ सीधा और खराई से रहते हैं तो 8వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే 8 उसका 6 पद में यदि हम ध्यान देते हैं तो నువ్వు పవిత్రుడవై तुम पवित्र होकर యథార్థవంతుడవై तुम खरे बनकर నిశ్చయముగా ఆయన యందు నీ శ్రద్ధ నిలిపి निश्चित रूप से परमेश्वर के ऊपर तुम्हारी श्रद्धा यहाँ बनाए रखे। నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్లింపచేయును. तेरी धार्मिकता के हिसाब से तेरे निवास स्थान को तुम खड़ा करो, వర్ధిల్లింపజేయును. यहाँ वृद्धि करता है। నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నప్పటికీ तेरी स्थिति पहला थोड़ा सा क्यों ना हो, చివరికి నువ్వు మహా అభివృద్ధి పొందుతావు. आखिरी में महा वृद्धि के पद पे आप चलोगे। ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చు, शायद आप थोड़े से रहेंगे, కొంచెముగా ఉండొచ్చు, शायद आप थोड़ा से ही रहेंगे, నీకు సరిపోకపోవచ్చు. आपको यहाँ काफी नहीं होता होगा, కానీ నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడు. निश्चित रूप में परमेश्वर तुम पे श्रद्धा करता है। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. నీ నీతికి నీ యథార్థకు తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిలింపజేయబోతూ ఉన్నాడు. तेरी धार्मिकता और तेरी खराई के हिसाब से तेरे निवास स्थान को परमेश्वर आशीष करने वाला है, वृद्धि करने वाला है। నీ స్థితిని నువ్వు గమనించాలి. तेरी स्थिति पे तुम ध्यान देना है। నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో तुम किस स्थिति में बुलाए गए हो, ఆ స్థితిలోనే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. उन स्थिति में कृतज्ञ भाव से आप रहना है। చివరిగా నువ్వు మహాభివృద్ధి పొందబోతూ ఉన్నావు. आखिर में आप महावृद्धि के पद पे चलोगे। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి వాక్యం రాయబడింది. भजन संहिता में एक अच्छी सी वचन को लिखा गया है। 37 కీర్తనల గ్రంథం 37:16 వచనం చదవండి. 37 उसका 16 पद को पढ़िएगा। నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే చాలా శ్రేష్టమైనది. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो నీతిమంతునికి కలిగినది కొంచెమైనా సరే, धर्मी का थोड़ा सा ही माल जो है, బహుమంది భక్తిహీనులు చాలా మంది ఉన్నారు. दुष्टों के बहुत से धन से भी ఈ లోకంలో ధన సమృద్ధి ఐశ్వర్యం చాలా ఉన్నది. दुनिया में धन समृद्धि, यहाँ धन बहुत सा है, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కొంచెమైనను परंतु परमेश्वर का आशीष थोड़ा सा क्यों ना हो, అది చాలా శ్రేష్టమైనది. वो बड़ी ही उत्तम है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. నీ ఇంట్లో కలిగినది కొంచెమే, तेरे घर में जो है वो थोड़ा सा ही है, కానీ భక్తిహీనుడుగా నువ్వు మార్చబడకుండా तुम अधर्मी सा न बनते हुए ఆయన సన్నిధిలో నీతిమంతులుగా నువ్వు మార్చబడినట్లయితే परमेश्वर के सम्मुख में तुम धर्मी बन के जब जीते हो तो శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను వర్ధిలింప చేయునుగాక. आमीन। श्रेष्ठ आशीष को परमेश्वर में देकर तुम्हें यहाँ वृद्धि करने पाए। చూడండి, సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది. नीति वचन में एक अच्छे सा वचन को लिखा गया है। 14వ అధ్యాయము 14 अध्याय 11వ వచనంలో మనం గమనించినట్లయితే उसका 11 पद को हम ध्यान देते हैं तो భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతూ ఉండును. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो భక్తిహీనుల ఇల్లు అంట నిర్మూలమైపోతుంది. जो अधर्मी का घर यहाँ ढाक जाता है। సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, हर एक की शरीर यहाँ घास के समान है।
కాబట్టి యథార్థవంతుల యొక్క గుడారము जो सीधे है उनकी जो घर దినదినము వర్ధిల్లుతూ ఉంటుంది. दिन ब दिन यहाँ वृद्धि के राह पे चलता है। కాబట్టి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనము इसलिए परमेश्वर के सम्मुख में आए हुए हम लोग మన యొక్క మార్గములను మనం సిద్ధపరచుకోవాలి. हमारी जो मार्ग है हम तैयार कर लेना है। సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే नीति वचन उसका 2 पद में हम ध्यान देते हैं तो 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. दूसरा और उसका 7 पद को ध्यान दीजिए। ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఈ వాక్య వెగులో గమనించినట్లయితే इस वचन की उज्याले में ध्यान देते हैं तो యథార్థవంతులను ఆయన వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. जो खरे है परमेश्वर उनको वृद्धि करते रहता है। యుక్త మార్గము తెలుసుకొని युक्त के मार्ग को यहाँ जानकर తప్పక నడుచుకుని వారికి निश्चित तौर पे चलने वालों को ఆయన కేడముగా ఉన్నాడు. वो डाल की समान रहता है। మనకు ఆయన సహాయం చేస్తాడు. परमेश्वर हमें सहायता करता है। కాబట్టి యుక్త మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలి. इसलिए युक्त मार्ग को हम जानना है। దేవుని యొక్క మార్గాన్ని మనం తెలుసుకొని परमेश्वर की मार्ग को हम जानकर ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉన్నట్లయితే यदि परमेश्वर की मार्ग में हम चलाए जाते हैं तो దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. परमेश्वर हमें वृद्धि के मार्ग में ले जाता है। మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. हम पे जो विरोध से उठती है कोई भी हथियार यहाँ काम नहीं करती है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। మనకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. हमारे विरोध में उठा हुआ कौन सा भी हथियार काम नहीं करती है। ఈ వాక్యాలన్నీ మన హృదయంలో ఉంచుకొని ये सारे वचनों को हमारे हृदय में रखकर భక్తిహీనుల మార్గాన్ని మనం తొలగించుకొని यहाँ भक्तिहीन के मार्ग को हम हटाकर దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన మార్గాన్ని మనము కనులారా చూస్తూ परमेश्वर की सम्मुख में हमारे आंखों से परमेश्वर की यहाँ मार्ग को देखते हुए ఆ మార్గాన్ని మనము మహిమ కలిగిన మార్గమని ఎంచుకొని उस मार्ग को यहाँ उत्तम मार्ग करके जानकर అది రాజమార్గమని वो राजमार्ग कर कर ఆ రాజమార్గంలోనే మనం వెళుతూ उस राजमार्ग में हम जाते हुए దేవుని యొక్క సన్నిధిలో మనం వర్ధిల్లుతూ ముందుకు సాగాలి. परमेश्वर की मार्ग में यहाँ वृद्धि पाते हुए चलते जाना है। మనం వెనక్కి తిరిగి చూడకూడదు. हम पीछे मुड़ के नहीं देखना है। వెనక్కి తిరిగి చూచువాడు जो कोई पीछे मुड़ के देखता है అక్కడే ఆగిపోతాడు. वो वहीं पे खड़ा रहता है। ఉప్పు స్తంభముగా మార్చబడిపోతాడు. नमक की खंबा का समान बदलता है। కాబట్టి ఈ దినాన మనం సాగిపోయే అనుభవాలలో మనం నడిపించబడాలి. आज के दिन आगे बढ़ते हुए अनुभव में हम चलाए जाना है। నీకు ఏ విరోధమైన ఆయుధం వర్ధిల్లదు. तुम्हें जो विरोध में आने वाले कौन से भी हथियार काम नहीं करती है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే भजन संहिता में यदि हम देखते हैं तो 37వ అధ్యాయంలో उसका 37वां अध्याय ఒక చక్కటి మాట ఉంది. एक अच्छे सी बात को लिखा है। 35, 36 వచనం చదవండి. 35 उसका 36 का वचन को पढ़िएगा। భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి తింటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుతూ ఉండెను. చదవండి. అయినను ఒకడు ఆ దారినపై చూడగా వాడు లేకపోయెను, నేను వెతికి తిని గాని వాడు కనబడలేదంట. చూడండి, భక్తిహీనుల గురించి ఇక్కడ రాయబడింది. यदि अधर्मियों के विषय में यहाँ लिखा है భక్తిహీనులు ఎంతో ప్రబలుట నేను చూచి తిని, यहाँ अधर्मी यहाँ वृद्धि पाते हुए मैं देखा हूँ। అది మొలచిన చోటనే విస్తరించెను. जहाँ अंकुर निकलता है वहाँ वृद्धि पाते हैं। వాళ్ళు ఉన్న చోటనే వర్ధిల్లుతూ ఉన్నారు. वहाँ रहने के समय में ही यहाँ रोपे जाते हैं। వాళ్ళు ఈ లోక సంబంధమైన చోటనే వర్ధిల్లుతూ ఉన్నారు. संसार के संबंध के विषय में यहाँ वृद्धि पाते हैं। వాళ్ళు ఉన్న చోటనే जहाँ वे रहते हैं విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుతూ ఉన్నాడు. यहाँ विस्तार होने वाले यहाँ पेड़ की समान यहाँ वृद्धि पाते हैं। కొంతమంది భక్తులు వెళ్ళి నీతిమంతులు తర్వాత వెళ్ళి చూశారంట. थोड़े से वक्त उसके बाद में जाके वहाँ देखे ఒకడు ఆ దారిన పోయి एक इंसान उस रास्ते में जाकर బాగా గమనించి చూస్తూ ఉన్నాడు. उन पे ध्यान देके देख रहा था। ఆ చెట్టును చూస్తూ ఉన్నాడు. उस पेड़ को देख रहा था। నేను వెతికి తిని గాని मैं खोजा था फिर भी వాడు కనబడక ఉండెను. परंतु वो नहीं दिखाई पड़ा। ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो కొద్ది క్షణాలు కొన్ని రోజులు మాత్రమే వర్ధిల్లుతూ ఉంటారు ఈ లోకంలో. थोड़ी समय यहाँ संसार में वृद्धि पाते रहते हैं। కానీ ఎప్పటికీ నిత్యము కనబడేవాడు ఎవడు? हमेशा दिखने वाला कौन है?
నిత్యము నిలిచేవాడెవడు? हमेशा खड़ा रहने वाले कौन है? ఆయన సన్నిధిలో నిలబడే వాడెవడు? उनके सम्मुख में खड़ा रहने वाला कौन है? ఆయన సన్నిధిలో నిలిచి ఆ ఆశీర్వాదాలు పొందేవాడెవడు? उनके सम्मुख में खड़ा होकर आशीष पाने वाला कौन है? చాలా మంది ఇక్కడ ఒక చెట్టు ఉండాలి, ఇక్కడ ఒక ఇల్లు ఉండాలి, ఇక్కడ ఒక ధనవంతుడు ఉండాలని ఎంత వెతికినా ఒక్కడు కూడా కనబడలేదంట. एक इंसान यहाँ सोचता है कि यहाँ घर रहना चाहिए या पेड़ रहना चाहिए, कितना खोजो परंतु वहां नहीं मिलता है. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కనబడతాం. परमेश्वर की सम्मुख में हम सारे लोग दिखते हैं. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనము కనబడుదుముగాక. आमीन. उनके सम्मुख में हम दिखने पाए. ఈ లోకంలో ఎంతో మంది కనబడవచ్చు. संसार में कितने लोग दिखने होंगे? ప్రపంచంలో ఎంతో మంది ధనికులు, భక్తిహీనులు, నీతిమంతులు, రకరకాల మనుష్యులు संसार में कितने जाति का लोग, यहाँ धनवान, निर्धन, यहाँ इस तरह के लोग दिखते होंगे. ఒక రోజున చూద్దామని ఎవరైనా చూచిన ఎవ్వడు కనబడాడంట. एक दिन जब देखना चाहा वह गौर से देखा परंतु नहीं दिखाई पड़ा. నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయాను. मैंने खोजा परंतु वो मुझे नहीं मिला. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనము आज के दिन परमेश्वर के सम्मुख में आए हुए हम लोग ఆయా కాలములలో ఆయా పరిస్థితులను ఎదిరించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుట మనం వర్ధిల్లుచు రాబోచిన దినాలలో ఆయన ఎదుట శక్తివంతులుగా మనమందరం కనబడుదుముగాక. आमीन. उनके समय में हम उनके सामना करते हुए आने वाले दिनों में परमेश्वर के सम्मुख में हम सारे लोग दिखने पाए. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే परंतु परमेश्वर की यहाँ योजना क्या है? దినదినము మనమందరం వర్ధిల్లుతూ ఉండాలి. दिन ब दिन हम सारे लोग यहाँ वृद्धि पे राह पे चलते रहना ఈ है. దానియేలు ప్రభుత్వ కాలములో యందు ఆయా దర్యావేషు, నెబుకద్నెజరు రకరకాల రాజుల కాలంలో ప్రభుత్వ కాలాలలో అతను వర్ధిల్లుతూ ఉన్నాడు. राजाओं के उन कार्यकाल में दानिయేल और दर्यावेश इन तरह के राजाओं यहाँ वृद्धि पाते रहते थे. ప్రతి సంవత్సరము ఏట దేవుని యొక్క సన్నిధిలో మనము ఒక రోజు తర్వాత ఒక రోజు కృప వెంబడి కృపను పొందుకొనుచు వర్ధిల్లే మార్గాలలో ప్రభు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. साल भर यहाँ बीतते हुए आने वाले दिनमानों में परमेश्वर के अनुग्रह में उनके मार्ग में परमेश्वर हमें वृद्धि करते हुए चलाता है. ఈ విధంగా మనం అందరం వర్ధిల్లాలంటే यदि इस तरह से हम वृद्धि पाना है तो మనం కొన్ని విషయాలు వాక్యానుసారంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. थोड़े से विषयों को वचन के अनुसार हम यहाँ स्मरण में लेना है. ఇలాంటి ఆశీర్వాదం మామూలుగా రాదండి. ऐसे आशीष यहाँ मामूली से नहीं आता है. ఎంతో కష్టపడితేనే గానీ మనకు వస్తుంది. इसके विषय में बड़ी ही कष्ट उठाना है तभी आती है. కష్టం అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే कष्ट के विषय में परमेश्वर का वचन पे हम ध्यान देते हैं तो ఆయన కాడి ఎంతో భారం అనుకుంటారు. परमेश्वर की जुआ यहाँ सोचते हैं कि कितना ही भार है, కానీ అది చాలా సులువైంది. परंतु यहाँ बड़ी ही आसान है. చాలా మంది ఏమనుకుంటారంటే कई सारे लोग सोचते हैं ఈ మార్గము చాలా సంకుచితమై ఉన్నది, చాలా కష్టమైంది అనుకుంటూ ఉంటారు. ये जो मार्ग बड़ी ही सकेत है, बड़ी ही मुश्किल है करके सोचते हैं. ఇది ఇరుకైన మార్గం అనుకుంటూ ఉంటారు. बड़ी ही सकेत मार्ग समझ के सोचते हैं. అందుకని విశాలకరమైన స్వేచ్ఛానుసారమైన మార్గంలో వెళ్తూ ఉంటారు. विशाल वाला मार्ग में यहाँ चलाए जाते हैं. విశాల్ అంటే విశాల్ కాదండి, विशाल यानी विशाल नहीं, అది విశాల్ అది కాదండి. यहाँ विशाल मेगामार्ट नहीं. విశాల్ అంటే అర్థం ఏంటంటే विशाल इसका मतलब क्या है? ఈ లోకము చాలా విశాలమైనది, ये जो संसार है बड़ी ही विशालता से बनी हुई है. కానీ ఇది దేవుని యొక్క మార్గం ఇరుకైనది. परमेश्वर की जो मार्ग है बड़ी ही सकेत है. ఈ ఇరుకైన మార్గంలో మనము వర్ధిల్లుతూ ముందుకు సాగుతూ ఉండాలి. सकेत मार्ग में हम वृद्धि पाते हुए आगे बढ़ते जाना है. ఆ ఇరుకులో నుండి విశాలమైన స్థలానికి అందరి కృపలోనికి దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నారు. सकेत मार्ग से परमेश्वर विशाल कृपा की मार्ग में हमें चलाने वाला है. ఇది మనసులో ఉంచుకొని ये मन में रखकर దేవుని యొక్క ఎలా వర్ధిల్లాలి అని ప్రభు సన్నిధిలో నువ్వు ఆలోచించి ధ్యానించి ప్రార్థన చేసినప్పుడు परमेश्वर के सम्मुख में ये विषय को ध्यान कर यदि हम प्रार्थना कर लेते हैं तो ప్రార్థన ఆలకించిన దేవుడు, यह प्रार्थना सुना हुआ परमेश्वर ఒక చక్కని జవాబును దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. एक अच्छा से जवाब परमेश्वर हमें देता है. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే प्राथमिकता से यदि ध्यान देते हैं तो కీర్తనల గ్రంథంలో भजन संहिता में 122 122वां अध्याय 122 अध्याय 6వ వచనాన్ని గమనించి చదువుకుందాం. उसका 6 पद को हम ध्यान से पढ़ेंगे. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन के भाग में यदि हम ध्यान देते हैं तो పోయిన వారం కూడా దేవుడు మాట్లాడి ఉన్నారు पिछले हफ्ते में भी परमेश्वर बात किया है ఎవరు క్షేమంగా ఉంటారని. कौन यहाँ विश्राम से रहता है। మరలా దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నారు. फिर से परमेश्वर यही वचन से बात कर रहा है। యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, यरूशलेम की शांति का वरदान जो कोई मांगते हैं, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. जो कोई यरूशलेम को प्रेम करते हैं वो वृद्धि पाते हैं। యెరూషలేమును మనం ప్రేమించాలి. यरूशलेम को हम प्रेम करना है, దేవుని యొక్క సంఘాన్ని ప్రేమించాలి. परमेश्वर की कलीसिया को प्रेम करना है। కాబట్టి ఆయన సన్నిధిని మనం ప్రేమించాలి. इसलिए परमेश्वर की सम्मुख को हम प्रेम करना है। అప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటాము. तब जाकर परमेश्वर की सम्मुख में हम वृद्धि पाते हैं। యెహోవా మందిరంలో నాటబడిన వారై परमेश्वर के मंदिर में जो कोई रोपे जाता है, ఆయన సన్నిధిలో నివసించువారు ధన్యులు. जो कोई परमेश्वर की सम्मुख में रहता है वो धन्य है। వాళ్ళు ఆ ఆవరణములో వర్ధిల్లుతూ ఉంటారు. वो आंगन में यहाँ वृद्धि पाते हैं। వాళ్ళు దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటారు. दिन ब दिन यहाँ वृद्धि की राह में चलते हैं। కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే भजन संहिता में यदि हम ध्यान देते हैं तो 92:13 వచనాన్ని గమనించి చదువుకుందాం. उसका 92 उसका 13वां वचन को पढ़ेंगे तो యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని యొక్క ఆవరణములలో వర్ధిల్లుతూ ఉంటారంట వాళ్ళు. చూడండి, మందిరంలో మనం నాటబడాలి. मंदिर में यहाँ रोपे जाना है। మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతూ ఉండాలి. परमेश्वर की आंगन में यहाँ फूलते फलते रहना है। దేవుని యొక్క ఆవరణము, परमेश्वर की आंगन, ఈ ఆవరణంలోనే మనం ఉండాలి. इस आंगन में ही हम रहना है। మనం నాటబడి ఉండాలి. यहाँ हम रोपे जाना है। నిజమైన ద్రాక్షవల్లి వలె మనం నాటబడాలి. सच्चा दाख की समान हम रोपे जाना है। చూడండి, అప్పుడు మనం వర్ధిల్లుతూ ఉంటాము. तब जाकर यहाँ हमें महावृद्धि होती है। నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా, हमारी शहर बना यहोवा, యథార్థవంతుడైన यहाँ खराई से, ఆయన యందు ఏ చెడుతనము లేదని उनमें कौन सा भी यहाँ बुरा चीज नहीं है कर ప్రకటన చేయుటకై, यहाँ बोलने के लिए, ప్రకటన చేయుటకై, इस तरह से कहने के लिए, ప్రసిద్ధి చేయుటకై, यहाँ प्रसिद्धि करने के लिए చూడండి మనమంట हम जो है వారు वे लोग ముసలితనమునందు यहाँ वो बूढ़े समय में भी ఇంకా చిగురు పెడుతూనే ఉంటారు. फिर भी यहाँ रोपे जाते हैं। సారము కలిగి పచ్చగా ఉంటారు. यहाँ सार पाकर हरा भरा रहते हैं। చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని యొక్క మందిర ఆవరణములో నాటబడిన వారమై ఉండాలని, परमेश्वर की मंदिर में यहाँ जो कोई रोपे जाते समान మనల్ని మనమే పరీక్షించుకోవాలి. हम अपने आप को जांच लेना है। దేవుని యొక్క మందిరంలో ఒక చెట్టు వలె నేను నాటబడి ఉన్నానా? परमेश्वर की सम्मुख में यहाँ एक पेड़ की समान क्या मैं रोपे गया हूँ क्या? దేవుని యొక్క ఆవరణంలో నేను ఉన్నానా? परमेश्वर के आंगन में क्या मैं हूँ? ఈ లోక సంబంధమైన ఆకర్షణకు నేను లోబడుతూ ఉన్నానా? संसार संबंध के यहाँ आकर्षण के विषय में क्या मैं हूँ क्या? ఈ లోక సంబంధమైన మనసు నాకున్నదా? संसार संबंध का मन मुझ में है क्या? దేవుడు నాకు ఉన్నాడా? परमेश्वर क्या मुझे है? నా దేవుడు నాకు ఉన్నాడా లేదా? क्या परमेश्वर मेरे पक्ष में है या नहीं? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా? परमेश्वर मेरी प्रार्थना सुनता या नहीं? అలాంటి వారి జీవితములలో ऐसे लोगों के जीवन में దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే వర్ధిల్లుతూ ఉంటారో, परमेश्वर की यहाँ सम्मुख में जो कोई यहाँ वृद्धि पाते हैं, చూడండి ఆయన యందు ఏ చెడుతనము లేదని నువ్వు చెప్పగలుగుతావు. उनमें कोई ऐसी बुराई चीज नहीं करके आप कह पाओगे। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడని నువ్వు చెప్పగలుగుతావు. वो पवित्र है करके आप कह सकोगे। నీతిమంతుడని నువ్వు చెప్పగలుగుతావు. आप धर्मी है करके कह सकोगे। నువ్వు సారము కలిగి పచ్చగా ఉంటావు. आप सार पाकर हरा भरा रहोगे। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీ ముసలితనమందు కూడా నువ్వు బలము కలిగి ఉంటావు. आपके बूढ़ेपन के समय भी यहाँ बल प्राप्ति करके रहोगे। ముసలితనమునందు చిగురు పెడతావంట. यहाँ बूढ़े के समय में भी यहाँ आप अंकुरित पाओगे। ఇది సాధ్యమేనా? क्या है यह मुमकिन है क्या? ఇలాంటి పరిస్థితులు సాధ్యమేనా? ऐसी स्थिति में क्या यह मुमकिन है? చూడండి, ముసలితనమునందు కూడా ఒక యవ్వన కాలము యొక్క శక్తి చేత ప్రభుని నింపబోతూ ఉన్నాడు. बूढ़ेपन में भी यहाँ जवान के समान यहाँ शक्ति परमेश्वर देता है। సారము కలిగి పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. सार पाकर यहाँ हरा भरा रहो, यहाँ परमेश्वर चाहता है। నీ కాలు జారకుండా నిన్ను ఆయన కాపాడుతూ ఉన్నాడు. आपके पैर न फिसले, परमेश्वर तुम्हें संभालता है। ఎంతో మంది ఎన్నో అపాయాలలో చిక్కుకొని ఉన్నారు. कितने लोग कितने यहाँ विपत्ति में यहाँ फंसे हुए हैं। చూడండి,
చూడండి అందరినీ కృపలో నిన్ను నిలబెట్టాలని ఆయన చూస్తూ ఉన్నాడు. परमेश्वर हर एक को अपनी कृपा में बनाए रखने के लिए परमेश्वर सोचता है। కాబట్టి నువ్వేం చేయాలంటే इसलिए आप लोग क्या करना है? యెరూషలేమును ప్రేమించాలి. यरूशलेम को यहाँ प्रेम करना है। దేవుని యొక్క మందిరాన్ని నువ్వు ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ప్రేమించాలి. यहाँ परमेश्वर की मंदिर को श्रद्धा भाव से यहाँ प्रेम करना है। ఎవరైతే శ్రద్ధ భయభక్తులు కలిగి దేవుని యొక్క మందిరాన్ని దైవ సేవకుల్ని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళు దినదినము వర్ధిల్లుతూ ఉంటారు. जो कोई मंदिर को यहाँ सेवक को प्रेम करते हैं वे लोग दिन ब दिन यहाँ वृद्धि पाते ही रहते हैं। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మీరు పట్టించుకోకపోతే, यदि आप मुझ पे नहीं ध्यान देते हो, దేవుని యొక్క మందిరాన్ని గురించి సేవకుని పట్టించుకోకపోతే, मंदिर के विषय में सेवक के विषय में ध्यान नहीं देते हो तो ఈ లోక సంబంధమైన భక్తిహీనులతో సమానము. यहाँ संसार संबंध के यहाँ अधर्म के समान हो। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి, आज के विषय में ध्यान देना है। దేవునిని మనం ప్రేమించాలి. परमेश्वर से हम प्रेम रखना है। ఈ మందిరమును గురించిన ఆసక్తి శ్రద్ధకు మనం కలిగి ఉండాలి. मंदिर के विषय में श्रद्धा भाव हमें रहना है। కాబట్టి సజీవులైన బ్రతికి ఉన్న వారిని మీరు పట్టించుకోవాలి. जो जिंदा है उनके विषय में हम ध्यान देना है। కాబట్టి ఈ దినాన మనం గమనించుకోవాలి. आज के दिन हम ध्यान देना है। పరిశుద్ధ లేఖనాలను మనం గమనించినట్లయితే, पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो, రెండో విషయంగా మనం గమనించినట్లయితే दूसरा भाग को हम ध्यान देते हैं तो సామెతల గ్రంథం, नीति वचन, సామెతల గ్రంథంలో नीति वचन में 28వ అధ్యాయము 28वां अध्याय 28వ అధ్యాయంలో 28वां अध्याय ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. एक वचन के भाग को हम पढ़ेंगे। 28, 25, 26. उसका 25 और 26। 28, 25 చదవండి. పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించబడును. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन के भाग को हम ध्यान देते हैं तो పేరాశ గలవాడు కలహాన్ని లేపుతాడంట. जो लालची है मनुष्य झगड़े को यहाँ मचाता है, కలహాన్ని రేపుతూ ఉంటాడు. झगड़े मचाता है। జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు जो कोई बीता हुआ विषय को बार बार जो उठाता है, కలహాన్ని రేపి మిత్ర భేదాన్ని కలగజేస్తాడు. झगड़े उठाकर यहाँ मित्र भेद को करता है। జరిగిన సంగతిని మనం మర్చిపోవాలి. बीते हुए विषयों को हम भूल जाना है। ఇంతకు ముందు మన జీవితాలలో జరిగిన కార్యాలు, इनसे पहले हमारे जीवन में जो घट गए वो विषय को, వేరే వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగిన కార్యములను, दूसरे उनके जीवन में जो हुआ उन कार्यों को, ఆ బలహీనతలని ఎత్తిపట్టి उन कमजोरियों को उठाकर ఇలా జరిగింది నువ్వు ఇలా చేసావు అని అనకూడదు. ऐसा तुमने किया है, ऐसा तुमने किया कर कर नहीं कहना है। చూడండి, జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు जो बीता हुआ चीजों को बार बार जो उठाता है భేదాన్ని కలగజేస్తాడు. वो मित्र भेद को करता है। పేరాశ గలవాడు जो लालची है కలహాన్ని రేపుతాడు. झगड़े को मचाता है। యెహోవా యందు నమ్మిక ఉంచువాడు जो कोई यहोवा पे भरोसा रखता है వర్ధిల్లుతూ ఉంటాడు. वो हष्ट पुष्ट होके यहाँ वृद्धि చెప్పాలి पाता है। హల్లెలూయా. हालेलुया। తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. जो कोई अपने मन पे भरोसा करता है वो मूर्ख है। నీ మనస్సును నమ్ముకున్నావనుకో, समझो कि आपके मन पे भरोसा करते हो तो అది నిన్ను నట్టేట ముంచుతుంది అన్నమాట. वो तुम्हें सीधा सा डुबाता है। కాబట్టి నీ మనస్సు చెప్పినట్లుగా నువ్వు వినకూడదు. तुम्हारी मन जैसा कहता है वैसा नहीं सुनना है। దేవుని యొక్క ఆయన యందు నమ్మిక ఉంచాలి. परमेश्वर पे ही भरोसा रखना है। ప్రతి విషయంలో నీ మనస్సును నువ్వు నమ్ముకోకుండా, हर एक विषय में तेरी मन को पे भरोसा न करते हुए, నీ జ్ఞానాన్ని నువ్వు నమ్ముకోకుండా, तेरी ज्ञान पे भरोसा न करते हुए, చూడండి బుద్ధిహీనముగా ప్రవర్తించకుండా यहाँ मूर्खता से तुम्हारी बर्ताव न रहते हुए ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమై, यदि उन पे विश्वास करते रहते हैं तो, ఆయన యందు మనం నమ్మిక ఉంచినట్లయితే उन पे यदि हम भरोसा करते हैं तो ప్రభు మనల్ని వర్ధిలింపజేస్తాడు. परमेश्वर हमें वृद्धि करता है। ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. परमेश्वर पे भरोसा करना है। ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే यदि उन पे भरोसा करते हैं तो నీకు కృప కలుగుతుందండి. तुम्हें यहाँ कृपा मिलती है। నువ్వు ఎంత యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుతావో, जितना परमेश्वर पे तुम भरोसा करते हो, నీకు ఎంత చేతనవుతుందో, जितना तुमसे बन पड़ती है, ఎంతగా నువ్వు ఆయనను నమ్ముతావో, जितना तुम परमेश्वर पे विश्वास करते हो, ఆయన కృప నిన్ను ఆవరించునుగాక. आमीन, उतना
अनुग्रह तुम्हें परमेश्वर चारों ओर से तुम्हें ढांपने पाए। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసావనుకో, उन पे भरोसा रखकर यदि तुम प्रार्थना करते हो तो నీ చుట్టూ ఆయన కృప ఉంటది. तेरे चारों ओर परमेश्वर की कृपा बनी रहती है। కాబట్టి నీ హృదయంలో तुम्हारे हृदय में యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నావా? यीशु मसीह को क्या तुम विश्वास किए हो? ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నావా? उन पे क्या तुम भरोसा किए हो? చూడండి, నమ్మిక ఉంచి వారికి जो कोई भरोसा करता है, కృప మాత్రమే కాదండి, बस कृपा सीमित नहीं, నీ హృదయంలో సంతోషం కూడా కలుగుతుంది. तुम्हारे हृदय में संतोष भी मिलता है। అబ్బా, దేవుడు పక్కన ఉన్నాడు, परमेश्वर मेरे बगल में है, నా హృదయంలో ఉన్నాడు मेरे हृदय में है, అని నీ హృదయంలో సంతోషం కలుగుతుంది. तेरे हृदय में ऐसी संतोष उत्पन्न होती है। ఒకసారి చెప్పండి హల్లెలూయా, हालेलुया, సంతోషంగా చెప్పండి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే इसलिए परमेश्वर पे आप भरोसा करते हैं तो నీ హృదయంలో సంతోషం ఉంటుందండి, तुम्हारा हृदय में संतोष रहती है। కృపావరిస్తుంది. यहाँ कृपा तुम्हें यहाँ फैल जाती है। ఆయన యందు నమ్మిక ఉంచావనుకో, यदि परमेश्वर पे भरोसा करते हैं तो నీ కార్యాలన్నీ ఆయన నెరవేరుస్తాడు. तेरे सारे काम परमेश्वर पूरा कर देता है। నీ కార్యాలన్నిటి ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. तेरे सारे काम को पूरा कर देता है। చూడండి, ఆయన యందు మనం నమ్మిక ఉంచినట్లయితే उन पे यदि हम भरोसा करते हैं तो ఇంకొక కార్యం జరుగుతుందన్నమాట. और एक काम भी हो सकता है। అదేంటంటే वो क्या है? భయము నీలో నుండి పోతుంది. डर तुमसे भाग जाता है। భయమే ఉండదన్నమాట. तुम्हें बिल्कुल डर ही नहीं रहता है। మన ఎదుట ఆయన ఉన్నాడని, हमारे सामने है कर कर, మనకు తోడుగా ఉన్నాడని हमारे संग परमेश्वर है कर कर, ఈ దినాన నువ్వు గ్రహించగలిగితే आज के दिन यदि तुम जानते हो तो పాట పాడడం మాత్రమే కాకుండా यहाँ गीत गाना उतना सीमित नहीं, నాతో ఉన్నాడు, నా ఎదుట ఆయన ఉన్నాడని ఎప్పుడైతే నమ్మిక ఉంచుతావో मेरे संग और मेरे सामने है करके जब तुम विश्वास करते हो, నీకు భయమే ఉండదు. बिल्कुल तुम्हें डर ही नहीं रहता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచావనుకో, यदि उन पे यदि हम भरोसा करते हैं तो ఏం జరుగుతుందంటే क्या होता है? నమ్మిక ఉంచు వారికి जो कोई भरोसा करते हैं, కదలక నిత్యము సియోను కొండవలె నువ్వు ఉంటావు. न डोलने वाली सियोन की चट्टान पे आप लोग रहते हो। సియోను కొండ కదలని కొండది. सियोन की जो पर्वत है वो न टलने वाली पर्वत है। కాబట్టి ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే उन पे यदि हम भरोसा करते हैं तो కదలని సియోను కొండవలె ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. यहाँ अटलने वाली सियोन की पर्वत पे रहते हैं करके परमेश्वर का वचन कहता है। ఇలాంటి ఆశీర్వాదాలు నువ్వు పొందాలంటే यदि ऐसी आशीष तुम पाना चाहते हो तो ప్రతిరోజు ప్రతి క్షణము हर दिन और हर लम्हा ఆయన యందు నమ్మిక ఉంచాలి. उन पे भरोसा रखना है। ఆయన నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. परमेश्वर तेरे हृदय को देखता है। ఆయన యందు నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు, तुम जितना विश्वास परमेश्वर करते हो, ఎంతగా ఆయన మీద ఆధారపడుతున్నావు, जितना तुम उन पे निर्भर होते हो, అలాంటి వారిని దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు కనబడతారు. ऐसे लोग परमेश्वर के सम्मुख में दिखाई पड़ते हैं। హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ఆయన సన్నిధిలో వచ్చిన నీ జీవితంలో परमेश्वर के सम्मुख में आए हुए आपके जीवन में ఆయనను నమ్మిక ఉంచి వారికి जो कोई उन पे भरोसा करता है ఆయన వర్ధిలింపజేస్తాడు. वो यहाँ वृद्धि करता है। కాబట్టి ఎవరు దేవుని సన్నిధిలో వర్ధిల్లారు? जो कौन है ऐसी अभिवृद्धि पाए हुए हैं? మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरी भाग को हम ध्यान देते हैं तो దినవృత్తాంతాల 2వ గ్రంథంలో, इतिहास की दूसरी ग्रंथ में, దినవృత్తాంతాల 2వ గ్రంథం दूसरी इतिहास की ग्रंथ 26వ అధ్యాయము 26वां अध्याय, 26వ అధ్యాయము 26वां अध्याय 5వ వచనాన్ని చదువుకుందాం. उसका 5 पद को हम पढ़ेंगे। దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిలింపచేసెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो ఉజ్జియా గురించి వ్రాయబడింది. उज्जिया का विषय में यहाँ लिखा गया है। అతడు ఎన్నో సంవత్సరాలు ఏలుతూ ఉన్నాడు యెరూషలేముని. यरूशलेम को कितने साल पे कार्य और राज किया था। అతని తల్లి ఎలాంటిదంటే యెరూషలేము కాపరస్తురాలండి. उसकी जो माता यरूशलेम की रखवाली करने वाली थी, అతని తల్లి యెరూషలేము కాపరస్తురాలు. या उनकी माता यरूशलेम की रखवाली करती थी। చూడండి, ఇతను దేవుని దృష్టిలో యథార్థవంతుడే ఉన్నాడు. परमेश्वर के विषय में बड़ी ही खराई से जीता था। దేవుని ప్రత్యక్షత విషయమందు परमेश्वर की दर्शन के विषय में
ఎంతో తెలివి కలిగి ఉన్నాడు అనమాట, बड़ी ही समझदार से था, ఎంతో జ్ఞానం కలిగి ఉన్నాడు. बड़ी ही ज्ञानवंत बन के था। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత విషయంలో परमेश्वर की दर्शन के विषय में ఇతను బాగా తెలుసు అనమాట. ये भली बात जानता था। దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి, ఆ దర్శనాన్ని గురించి, ఆ మార్గాన్ని గురించి ఇతనికి బాగా తెలుసు అనమాట. परमेश्वर की दर्शन और उनके मार्ग के विषय में ये इंसान बड़ी ही भली बातें जानता था। మనోనేత్రాలు వెలిగించబడిన వాడై, जो मन की नेत्र यहाँ सुलझा हुए विषय में క్రీస్తు మహిమైశ్వర్యంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఇతను గ్రహించిన వాడై, मसीहा में उनकी धन के विषय में यहाँ जानते हुए దేవునిని ఆశ్రయించినంత కాలము, जितना समय परमेश्वर की आसरा लेता था, దేవునిని ఆశ్రయించినంత కాలము जितना समय परमेश्वर की आसरा में रहता, వర్ధిల్లుతూ ఉండెను. वो यहाँ भाग्यवंत था। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. వర్ధిల్లుతూ ఉండెను. यहाँ वृद्धि पाता था। కాబట్టి నువ్వు దేవునిని ఆశ్రయించాలి. इसलिए परमेश्वर को आसरा लेना है। ఆయన ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగి ఉండాలి, उनके दर्शन के विषय में समझदार बन के रहना है। జ్ఞానం కలిగి ఉండాలి, यहाँ ध्यान से रहना है, వివేకము కలిగి ఉండాలి. विवेकी बन के रहना है। దేవుని యొక్క ప్రత్యక్షత परमेश्वर की दर्शन దేవుడు మనకు అందరికి అనుగ్రహించునుగాక. आमीन। परमेश्वर हम सारे लोगों को देने చెప్పాలి पाए। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి తెలివి, జ్ఞానము, బుద్ధి, వివేకమును అనుగ్రహించునుగాక. आमीन। परमेश्वर की दर्शन यहाँ परमेश्वर की ज्ञान हमें देने पाए। దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన రూపం అనే ఎదుట ఉండునుగాక. परमेश्वर की दर्शन उनकी रूप हमारे सामने रहने पाए। ఈ విధంగా దేవునిని దర్శనము పొంది परमेश्वर की दर्शन को पाकर దేవునిని ఆశ్రయించిన వారందరికీ जो कोई परमेश्वर की सहारा लेते हैं, ఆయన వర్ధిల్లింపజేస్తాడు. आमीन, परमेश्वर यहाँ वृद्धि करता है। కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చో, परमेश्वर के सम्मुख में बैठो, ఆయన సన్నిధిలో ధ్యానించు, परमेश्वर के सम्मुख में ध्यान करो, దేవుని యొక్క ప్రత్యక్షతను గ్రహించు, परमेश्वर के दर्शन को यहाँ ध्यान दो, ఆయన మెల్లనైన స్వరాన్ని విను, उनकी धीमी आवाज को सुनो, ఆ మెల్లనైన స్వరాన్ని విను. उनकी धीमी आवाज को सुनो। ఆయన స్వరం నీ అంతరంగంలో మాట్లాడుతూ ఉన్నది. उनकी जो आवाज तेरी अंतर्भाग से बात करता है, కాబట్టి ఆ ప్రత్యక్షత నీకు తెలివి కలుగుతుంది. वो जो दर्शन तुम्हें यहाँ बुद्धिमान बनाता है। ఆ దినాన సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. उन दिनों में साउल को पौलुस से बदल दिया। మూర్ఖము కలిగిన యొక్క పరిస్థితి, मूर्ख वाली स्थितियों में था। ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు, वो क्या बात करता था वो खुद नहीं जानता ఏం था, చేస్తున్నాడో అర్థం కాదు. वो क्या करता था खुद नहीं जानता था। ఒక్క దర్శనం అండి, एक दर्शन बस, పరలోకం నుండి ఒక స్వరం వినపడుతుంది. स्वर्ग राज से एक वाणी सुनाई पड़ी, సౌలా సౌలా, शाऊल और शाऊल నన్నెందుకు నువ్వు హింసించుచున్నావు? क्यों मुझे हिंसा करता है। ఒక స్వరం వినపడిందండి. एक आवाज सुनाई दी, అప్పుడు వెంటనే అతని నేత్రాలు వెలిగించబడ్డాయి. तुरंत उनकी मन की आंखें यहाँ ఒక जल దర్శనము गई। కలిగింది. एक दर्शन हुआ, నిత్యమైన వెలుగు అతని మీద పడింది. सच्चा उजाला उन पे हो गया, అనేకులకు వెలుగుగా మార్చబడ్డాడు. कई सारे लोगों को उजाला के संबंधी बन गया। దేవుని యొక్క ప్రత్యక్షత परमेश्वर की दर्शन ఈ ఉజ్జియాకు కలిగింది. यहाँ उज्जिया को हुआ। ఆయనను ఆశ్రయించినంత కాలము जितना समय उनकी सहारा लेता था तब तक వర్ధిల్లుతూ ఉన్నాడండి. वहाँ वृद्धि के मार्ग में चलता था। కాబట్టి ఈ వాక్యాలని మన హృదయంలో ఉంచుకొని ये सारे हृदय को हमारे हृदय में रखकर భక్తిహీనులు గురించి మనం ఆలోచించుకొని अधर्मियों के विषय में हम ध्यान देते हुए రాబోతున్న యొక్క దినాలలో మనం గమనించినట్లయితే आने वाले दिनमानों में यदि हम ध्यान देते हैं तो భక్తిహీనులు, శరీర సంబంధులు ఎవరు కనబడరు అన్నమాట. अधर्मी शरीर के संबंधी कोई भी नहीं दिखाई पड़ेंगे। ఎంత వెతికినా కనబడరు. तुम कितना भी खोजो नहीं दिखाई पड़ेंगे। కాబట్టి ఈ దినాన దేవుని ఆశ్రయించు, आज के दिन परमेश्वर की आसरा लेना है, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించు, परमेश्वर की मंदिर से प्रेम रखो, దేవుని యొక్క మందిరంలో నాటబడిన వాడివై నువ్వు వర్ధిల్లుతూ ఉండాలి. परमेश्वर की मंदिर में रोपे हुए जैसा वृद्धि पाते रहना है, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచాలి, उन पे तुम भरोसा रखना है, ఆయన యందు మనం ఆశ్రయించాలి. उन पे हम आसरा करना है। దావీదు అంతకంతకు వర్ధిల్లెను, दानिయేल दिन ब दिन यहाँ वृद्धि भी हमारे पे चलता సౌలు था। అంతకంతకు నిరసించిపోయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. शाऊल दिन ब दिन निचली स्थिति में जाता था। కాబట్టి జోసెఫ్, यहाँ यूसुफ को देखते हैं। యోసేపును మనం గమనించినట్లయితే यूसुफ को यदि हम ध्यान देते हैं तो అధికారుల మధ్యలో ఆ ఇంట్లో, ఫరో ఇంట్లో
పొతిఫర్ ఇంట్లో దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లుతూ ఉన్నాడు. अधिकारी पोतीफर के घर में यहाँ दिन ब दिन यहाँ वृद्धि के मार्ग में चलता था. ఆయనను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతాము. जितने समय यहाँ आश्रय लेते हैं वृद्धि के मार्ग में चलते ఈ हैं. వాక్యాన్ని నువ్వు మర్చిపోతే ये वचन को यदि हम भूल जाते हैं तो నువ్వు వర్ధిల్లలేవు. तुम यहाँ वृद्धि नहीं कर सकते हो. కాబట్టి ఈ దినాన మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. आज के दिन परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेना है. ప్రభా యెహోవా మందిరం నేను వర్ధిల్లాలి ప్రభువా. परमेश्वर की मंदिर में यहाँ मैं वृद्धि पाना है. నేను నాటబడాలి ప్రభువా. मैं यहाँ रोपे जाना है. మీ సన్నిధిలో నేను కనబడాలి ప్రభువా. तेरे सम्मुख में मैं दिखाई पड़ना है. భక్తి హీనత నాలో తొలగించండి. आधार्मिकता को मुझे से निकाल दे. ప్రతి శని ఆదివారం మీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయము చేయండి. हर एक शनिवार रविवार को तेरी प्रार्थना सभा में दिख न पड़ूं. మిమ్మల్ని మేము ఆశ్రయించాలి ప్రభువా तुम पे मैं आश्रय ले लूं. అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. परमेश्वर के सम्मुख में हम प्रार्थना कर लेंगे. తప్పనిసరిగా దేవుడిని వర్ధిల్లింపజేయబోతూ ఉన్నాడు. हमें निश्चित रूप में परमेश्वर हमें वृद्धि करता है. అంతకంతకు దేవుడిని వర్ధిల్లింపజేయునుగాక. आमेन. अंश ब अंश परमेश्वर हमें वृद्धि करने पाए. దేవుడి నిన్ను బలపరచునుగాక. आमेन. परमेश्वर हमें बलवंत बनाने पाए. ఇంకెప్పుడు వర్ధిల్తామంటే हम कभी वृद्धि पाते हैं. సామెతల గ్రంథంలో नीति वचन में ఆ వాక్యాన్ని మనం గమనించి చదువుకుందాం. नीति वचन को हम देख के पढ़ेंगे. సామెతల గ్రంథం नीति वचन 28వ అధ్యాయము 28वां अध्याय 13వ వచనాన్ని చదువుకుందాం. उसका 13 पद को हम पढ़ेंगे. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టకూడదు. जो कोई अपराध को छिपाता है, ఎప్పుడైతే మనం దాచిపెడతామో जब हम छिपाते हैं तो మనము దేనిని దాచిపెట్టాలి? हम किन चीजों को छिपाए रखना है. ఆయన కృపలో మనము దాచబడాలి. उनके कृपा में हम छिपे रहना है. అతిక్రమములను దాచిపెట్టకుండా जो अपराधों को न छिपाते हुए దేవుని యొక్క సన్నిధిలో వాటిని అన్నిటిని ఒప్పుకుంటూ ఉండాలి. परमेश्वर के सम्मुख में उनको स्वीकार करते रहना है. దాన్ని విడిచిపెట్టాలి. उसको छोड़ देना है. ఒప్పుకొని విడిచిపెట్టాలి. यहाँ स्वीकार करके छोड़ देना है. అప్పుడు కనికరాన్ని మనం పొందుకుంటాం. तब जाके परमेश्वर की अनुग्रह को पाते हैं. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. हमेशा परमेश्वर की डरो में जो कोई रहते हैं वो धन्य है करके परमेश्वर का वचन कहता है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టకుండా हम अपराधों को न छुपाते हुए దానిని మనం ఒప్పుకునే ఆ యొక్క హృదయం ఈ దినాన మనం కలిగి ఉండనట్లుగా उनको स्वीकार करने वाली हृदय परमेश्वर हमें दे कर దావీదు ఎందుకని వర్ధిల్లాడంటే दाऊद क्यों वृद्धि पाया था. అతను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. वो परमेश्वर के सम्मुख में यहाँ अपराध को स्वीकार करता था. అయ్యా हे प्रभु, మీ సన్నిధిలో నేను దూరం కాకుండా సహాయం చేయండి. तेरे सम्मुख से मैं दूर ना हो, मुझे सहायता कर. పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి. पवित्र आत्मा को मुझे दे दे. పరిశుద్ధాత్మకు నేను దూరం అయిపోయి ఉన్నాను ప్రభువా. पवित्र आत्मा से मैं दूर हो गया प्रभु. ప్రభువా సహాయము చేయండి प्रभु मुझे सहायता कर. అని అతిక్రమమును దాచిపెట్టకుండా यहाँ अपराधों को न छुपाते हुए దావీదు ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. यहाँ अपने अपराधों को स्वीकार करके छोड़ता था. కానీ సౌలు ఒప్పుకోలేదు. परंतु सौल यहाँ स्वीकार नहीं किया था. సాహస కార్యం చేశాడు. या हिम्मत से बढ़ के काम किया था. దైవ సేవకుడు ఎదిరించి అతను ఏం చేస్తున్నాడు? సాహస కార్యం చేసి అతని అన్ని అనుకుంటున్నాడు. सेवक पे बलवा कर कर उनके विरुद्ध चल के हर एक काम करता था. కానీ అలాంటి స్థితిలో నుంచి దావీదు విడిపించబడిన వాడై ऐसी स्थितियों से यह दाऊद छुड़ाया गया था. దావీదు దేవుని సన్నిధిలో ఎలా వర్ధిల్లాడనేది మనం గమనించాలి. परमेश्वर के सम्मुख में दाऊद किस तरह से वृद्धि पाया करके हम देखते हैं. ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. यहाँ स्वीकार करके छोड़ देता था. అలాంటి వారి జీవితంలో ऐसे लोगों के जीवन में ఎలాంటి కార్యములు ప్రభు చేస్తాడు? कैसे कामों को परमेश्वर करता है. చివరిగా ఒక వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. आखिरी में एक वचन को पढ़ के हम खत्म कर लेंगे. ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण की किताब, ద్వితీయ ఉపదేశ కాండము व्यवस्था विवरण की किताब 30వ అధ్యాయము 30वां अध्याय 30వ అధ్యాయము 30वां अध्याय 9వ వచనాన్ని చదువుకుందాం. उसका 9 पद को हम पढ़ेंगे. నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలం విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్లింపచేయును. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అన్ని విషయాలలో దేవుడు వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. हर एक विषय में परमेश्वर यहाँ वृद्धि करता है. భూమి పంట విషయంలోనూ,
धरती की उपज में क्यों ना हो, పశువుల విషయంలోను, यहाँ जानवरों के विषय में నీ हो, గర్భఫల విషయంలోను, ते गर्भ फल के विषय में నీ हो, పనులన్నిట్లోనూ तेरे सारे कामों में నీకు మేలు కలుగునట్లుగా तुम्हें भलाई मिले, నిన్ను దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. परमेश्वर तुम्हें अभिवृद्धि करता है। చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథములు రాయబడిన यहाँ व्यवस्था में लिखा गया, ఆయన ఆజ్ఞలను కట్టలను గైకొనాలి. उनके व्यवस्था और विधि विधियों को यहाँ पालन करना है। దేవుని యొక్క విధి విధానాలు, దేవుని యొక్క పద్ధతులను గమనించాలి. परमेश्वर की विधियों को हम यहाँ पालन करना है, ఆయన మాట వినాలి, उनके बातों को सुनना है, ఆయన మాటను నువ్వు చదవాలి. परमेश्वर की बातों को पढ़ना है। దేవుని యొక్క వాక్యమే ఆయన మాటే ఉన్నది. परमेश्वर की बात ही उनका वचन है। కాబట్టి ఈ వాక్యము ఏం చెబుతుందో అది వినాలి. परमेश्वर को वचन क्या कहता है, ये चीज को सुनना है। నీ పూర్ణ హృదయముతో, तेरी संपूर्ण हृदय से, పూర్ణ ఆత్మతో संपूर्ण आत्मा से నీ దేవుడైన యెహోవా तेरी परमेश्वर को ఆయన వైపు తిరిగి, उनके ओर फिर कर, ఎప్పుడైతే తిరుగుతావో जब तुम फिरते हो तब చూడండి, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లుగా, यहोवा जिस तरह से तुम्हारी जो पूर्वजों पे आनंदित होता था, ఇంతకుముందు పితరుల పట్ల ఆయన ఆనందించాడు. जैसे पूर्वजों में आनंदित होता था, నీకు మేలు చేయుటకు तुम्हारे भलाई करने के लिए నీ యందు ఆయన ఆనందించి तुम में वो आनंदित होकर ఆయన నీ వైపు తిరుగునుగాక. हमें वो तुम्हारी ओर फिरने पाए। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆయన వైపు తిరిగినట్లయితే, यदि तुम उनके ओर फिरते हो तो ఆయన నీ వైపు తిరిగి तब वो आपके ओर फिर कर నీకు మేలు చేయుట యందు तुम्हें यहाँ भलाई करने के ఆయన लिए ఎంతగానో ఆనందిస్తాడంట. वो कितना ही आनंदित होता है। నీకు క్షేమము కలుగునట్లుగా, तुम्हें भलाई मिले, మేలు కలుగునట్లుగా तुम्हें भलाई मिल जाए, ఆయన ఆనందించబోతూ ఉన్నాడు. वो आनंदित होने वाला है। ఎప్పుడు ఆయన ఆనందిస్తాడు? वो कब आनंदित होता है? ఆయన మేలుల చేత ఎప్పుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడంటే, वो अपनी भलाई से हमें कभी यह भरता है యెరూషలేమును ప్రేమించినప్పుడు, जब हम यरूशलेम से प्रेम करते हैं, దేవుని యొక్క మందిర ఆవరణములను వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, परमेश्वर की मंदिर की यहाँ मंदिर में यहाँ वृद्धि पाते हैं, तो ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, जब उन पे विश्वास करते हैं, तो ఆయనను మనం ఆశ్రయించినప్పుడు, जब उनके आसरा लेते हैं, तो అతిక్రమలను దాచిపెట్టకుండా अपराधों को न छुपाते దాన్ని हुए ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, जब वो स्वीकार करके छोड़ते हैं, तो మేలు చేయడానికి भला करने के लिए ఆయన 7 ఆత్మలు కలిగిన తండ్రిగా ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు. वो 7 आत्मा से भरा हुआ पिता की समान यहाँ ఆయన दौड़ता फिरता है। తప్పనిసరిగా మేలు చేస్తాడు. निश्चित तौर पे वो भला करता है। ఆయన కీడు చేసేవాడు కాదు. यहाँ बुरा करने वाला परमेश्वर नहीं ఆయన है। శాశ్వత కాలము నుండి अनंत काल से శాశ్వత కాలం వరకు और अनंत काल तक ఆయన కృప చూపించేవాడు అన్నమాట. वो अनुग्रह दिखाने वाला परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। అంత మాత్రమే కాకుండా बस इतना सीमित नहीं, శాశ్వత కాలము నుండి अनंत काल से శాశ్వత కాలం వరకు और अनंत काल तक ఆయన స్తుతింపదగినవాడు. यहाँ स्तुति के योग्य है। ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రముల చేత సింహాసనాసనుడైన దేవుడు. वो हमेशा स्तुति के विराजमान करने वाला परमेश्वर। కాబట్టి ఈ దినాన నువ్వు ఈ వాక్యాలన్నిటిని బట్టి आज के दिन ये सारे विषयों को నువ్వు ఎంతగానో స్తుతిస్తావో, तुम जितना स्तुति करोगे, ఆ స్తుతుల మూలాన उस स्तुति के द्वारा అంతకంతకు దేవుడిని వర్ధిల్లింపజేసి, उतना तुम्हें आशीष करते हुए, ఆయన నీకు మేలు కలగజేసి, तुम्हें यहाँ भलाई करते हुए, ఆ మేలు చేయట యందు ఆయన ఆనందిస్తాడంట. वो भलाई करने के विषय में वो आनंदित होता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి, మనం ఎవరికైనా ఏదన్నా మేలు చేసినప్పుడు, समझो हम किसी के ऊपर यदि हम कुछ ఏదైనా भलाई చేసినప్పుడు कर- समझो उन पे कुछ उपकार करते हैं, तो మనకెంతో సంతोషం కలుగుతుంది. हमें कितना ही संतोष मिलती है। ఎవరికన్నా సహాయం చేసినప్పుడు हम किसी को सहायता करते हैं, तो మనకెంతో సంతోషం కలుగుతుంది. हमें यहाँ खुश मिलती है। సహాయము చేసినప్పుడు మాత్రమే, जब हम सहायता करते हैं तब అప్పుడే మనకు ఆనందం కలుగుతుంది. ही हमें खुशी मिलती है। అందుకనే దేవుడు మేలు చేశాడు. इसलिए परमेश्वर भला किया है ఈ ఆకాశాన్ని భూమిని కలగజేసి, और आकाश या पृथ्वी को बनाकर ఆయన స్వరూపమునందు ఆయన పోలిక చొప్పున మనల్ని చేసి उनके रूप में हमें बनाकर మేలు చేయాలని यहाँ भलाई करने के लिए ఆయన ఎంతగానో ఆనందిస్తున్నాడు. वो कितना ही आनंदित होता है। కాబట్టి ఆయా కాలముల యందు దేవుని యొక్క ప్రజలు ఆయన మేలుల యందు వర్ధిల్లుతూ ఉన్నారు. उनकी समय में परमेश्वर की मार्ग में वो लोग यहाँ वृद्धि पाते थे। ఈ వాక్యాలన్నిటిని బట్టి ये सारे वचनों के विषय में ఒక గొప్ప తీర్మానముతో एक अच्छा निर्णय लेकर అందరూ మోకరించండి. सारे लोग घुटने टेकिए। ప్రతి వాక్యాన్ని బట్టి, हर एक वचन के विषय में, ప్రతి పదాన్ని బట్టి, हर एक विषय में ప్రతి పదములో ఆయన జీవం ఉన్నది.
हर एक बोल में परमेश्वर की अभिवृद्धि है। ప్రార్థన చేసుకోండి. हम प्रार्थना कर ప్రతి लेंगे। వాక్యములో, हर एक वचन में, ప్రతి మలుపులో हर एक मोड़ पर ఆయన చిత్తము ఉన్నది. परमेश्वर की योजना है। కాబట్టి ప్రభు సన్నిధిని మనం గమనిద్దాం. इसलिए परमेश्वर की सम्मुख में हम ध्यान देंगे। దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో परमेश्वर की दर्शन के विषय में మనోనేత్రాలు వెలిగించబడిన వారమై हमारे मन की नेत्र को यहाँ सुलगाया जैसा దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. परमेश्वर के सम्मुख में हम प्रार्थना कर लेंगे। దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.